నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు గాను ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా కొత్త రేషన్ కార్డు అనేది డిజైన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. సో అలాగే ఎవరైతే కొత్త రేషన్ కార్డు కావాలో వాటి యొక్క విధి విధానాలు కూడా చెప్పడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఎన్ని విధాలుగా పెట్టుకోవచ్చు, ఇలాంటి యొక్క డీటెయిల్స్ కోసం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ప్రతి ఒక్క స్కీమ్, గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ కానీ సర్వీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను ప్రజల వద్దకు చేరవేయడానికి ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగిందండి. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంతమందికి, అంటే మనం ఉన్న ఎవరికైతే స్కీమ్స్ వెళ్ళాలో ప్రతి ఒక్క చివరి వ్యక్తి కూడా అందించాలనేది నా ప్రయత్నం అండి. సో ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి, అంటే నెక్స్ట్ మంత్ డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందండి. సో అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, నెక్స్ట్ మంత్ డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందండి. ప్రతి ఒక్క స్కీమ్కి కూడా రేషన్ కార్డు కంపల్సరీ అండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఆ యొక్క వ్యక్తి ఆ కుటుంబంలో ఉన్న రేషన్ కార్డులు కూడా నమోదై ఉండాలండి. సో మనం ఇప్పుడు ఎన్ని విధాలుగా రేషన్ కార్డులో మనం అప్లై చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దామండి. కొత్తగా పెళ్ళయి మాకు సెపరేట్గా ఒక రేషన్ కార్డు కావాలనుకునే వాళ్ళకి కానీ, పిల్లలు పుట్టి పిల్లలు యాడ్ చేయడం కానీ, లేదంటే ఎవరైనా ఎక్స్పైర్ అయితే ఆ యొక్క పర్సన్ని తీసివేయడం కానీ, అంటే పెన్షన్ తీసుకునేటప్పుడు వికలాంగుల విడో పెన్షన్ కానీ వీళ్ళు తీసుకునేటప్పుడు ఎవరైతే హస్బెండ్ ఉన్నో ఆ యొక్క పర్సన్ని తీసివేయాలండి రైస్ కార్డు నుంచి. అది ఖచ్చితంగా చేయాలండి. సో ఇలాంటి ఆప్షన్స్ ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే దాంట్లో ఈ యొక్క సర్వీసెస్ని కూడా యాడ్ చేస్తున్నారండి. ఒకటి రైస్ కార్డు నుంచి స్ప్లిట్ అవ్వడం, అంటే వేరే ఫ్యామిలీగా ఉండడం. ఇంకోటి పర్సన్ యాడ్ చేయడం, పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఆ రైస్ కార్డులో యాడ్ చేయడం. ఇంకోటి పర్సన్ డిలీట్ చేయడం, ఏదైనా పెన్షన్ తీసుకోవడానికి కానీ ఏదైనా సరే ఆ యొక్క పర్సన్ని, చనిపోయిన పర్సన్ని డిలీట్ చేయడం అనమాట. ఈ యొక్క 3 సర్వీసెస్లు కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న దానితో పాటు ఈ 3 సర్వీసెస్ కూడా యాడ్ చేస్తామని చెప్పారండి. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా సరే లబ్ధి పొందాలంటే ముఖ్యంగా ఉండవలసింది తెల్ల రేషన్ కార్డు. ప్రతి వ్యక్తి కూడా కావాల్సింది రేషన్ కార్డు. సో ఈ యొక్క వెసులుబాటుని, ఎందుకంటే రాబోయే సూపర్ 6 పెట్టే ప్రతి పథకానికి కూడా ఈ యొక్క రేషన్ కార్డు అనేది కంపల్సరీ చేశారండి. సో అందుకనే ముందుగానే రేషన్ కార్డు సర్వీసెస్ అనేది ముందుగా మొదలుపెట్టారండి. సో ఎవరైతే రేషన్ కార్డు లేదు, ఎవరికైతే ఈ యొక్క యాడింగ్ కానీ డిలీషన్ కానీ అవసరం ఉందో ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ 2 నుంచి మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయానికి కానీ, ప్రభుత్వ కార్యాలయాలైన ఎంఆర్ ఆఫీస్ కానీ ఏదైనా సరే అక్కడికి వెళ్ళి కొత్త రేషన్ కార్డు అనేది మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. సో ఎందుకంటే నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందడానికి ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు చేస్తుందండి. సో ఆ విధంగానే మనం కూడా సిద్ధంగా ఉండడానికి రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా మనం పరిగణించబడాలి. బిలో పావర్టీ, అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండే వ్యక్తిగా మనం కూడా ప్రభుత్వం యొక్క రికార్డుల్లో నమోదు కలిగి ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పథకానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ప్రభుత్వం నుంచి వెలువడిన ఈ యొక్క కొత్త సర్వీసెస్, అంటే కొత్తగా పెట్టుకోవడానికి రేషన్ కార్డులు ఇచ్చే యొక్క సర్వీసెస్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నామండి. ప్రభుత్వం ముందుగానే సంక్రాంతి కింద ఇదొక చిన్న బోనస్ కింద, లేదంటే ఎవరైతే మైగ్రేషన్లో ఉన్నారు కానీ, లేదంటే వేరే దగ్గర పనిచేసుకునేటప్పుడు రేషన్ కావాలనుకుంటున్నవారు కానీ, సో ఇవన్నీ పరిగణించుకొని కొత్త రేషన్ కార్డు అనేది ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. డిసెంబర్ 2 నుంచి అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు మధ్యలో మీ యొక్క కొత్త రేషన్ కార్డుకి ఏదైనా సర్వీస్, స్ప్లిట్టింగ్ కానీ, యాడింగ్ కానీ, డిలీషన్ ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. సో ఇలాంటి ఒక మోర్ వీడియోస్ కోసం ఈ యొక్క వీడియోస్ని, ఛానల్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.